ఈ వీడియోలో ఐ నో వెన్ యు ఆర్ గోయింగ్ టు డై అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. హీరోయిన్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత దెయ్యాలను చూసే శక్తి వస్తుంది. అలాగే ఆమెకు కనిపించిన దెయ్యాలు ఎవరి దగ్గర అయితే నించుంటాయో వాళ్ళు చనిపోతారు. హీరోయిన్ వాళ్ళని కాపాడగలిగిందా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే సోషల్ మీడియాలో ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ ని చూపిస్తారు. ఇలా మృత్యువుతో పోరాడుతున్న హీరోయిన్ కొద్దిసేపటి తర్వాత చనిపోతుంది. హీరోయిన్ చనిపోయిందని ఆమె ఫ్రెండ్ వీణా బాధపడుతుంటే ఆమెకి ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసిన వీణా వెంటనే అక్కడ నుంచి పారిపోతుంది. ఎందుకంటే బయట కనిపించిన దెయ్యం చనిపోయిన హీరోయిన్. ఇప్పుడు ఈమె లోపలికి వెళ్లి మిగతా ఫ్రెండ్స్ తో చనిపోయిన మన ఫ్రెండ్ దెయ్యం నాకు కనిపించిందని చెప్తుంది. అప్పుడు వీళ్ళు బయటకు వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ దెయ్యం ఉంటుంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు హీరోయిన్ ని చూసి భయపడుతుంటే నేనింకా చనిపోలేదని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చనిపోలేదని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలా బతికావని వీళ్ళు అడిగితే హీరోయిన్ ఎలా చెప్తుంది. అదేంటంటే హీరోయిన్ పై పిడుగుపడి ఆమె కోమాలోకి వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోతే చనిపోయిన ఆమెని మార్చురీకి తీసుకెళ్తుంటే ఆమె సడన్ గా పైకి లేస్తుంది. అప్పుడు ఆమెను తీసుకువెళ్లే వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. ఈ విధంగా ఏం జరిగిందనేది ఆమె ఫ్రెండ్స్ కి చెప్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్స్ స్కూల్ కు వెళ్తారు. అలాగే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కూడా ఆ స్కూల్లోనే చదువుతాడు. ఇప్పుడు హీరోయిన్ రెస్ట్ రూమ్ కు వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. అలాగే ఆ అమ్మాయి బయటకు వెళ్లిన తర్వాత డోర్ సడన్ గా క్లోజ్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ దెయ్యం కనిపిస్తుంది. ఆమెకి దెయ్యం కనిపించిందని వీణాతో చెప్తే ఆమె నమ్మదు. అదే టైంకి రెస్ట్ రూమ్ లో హీరోయిన్ కి ఏడుస్తూ కనిపించిన అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇదంతా చూసి భయపడిన హీరోయిన్ చనిపోయిన ఆ అమ్మాయిని నేను రెస్ట్ రూమ్ లో చూశానని అలాగే ఆ అమ్మాయి పక్కన దెయ్యం కనిపించిందని హీరోయిన్ ఆమె ఫ్రెండ్స్ తో చెప్తుంది. ఆ రోజు రాత్రి హాస్టల్లో అందరూ పడుకున్న తర్వాత హీరోయిన్ కి అక్కడ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే విండో దగ్గరకు వెళ్లి చూస్తే ఈ విధంగా దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు ఆ దెయ్యాన్ని చూసి ఈమె భయపడితే మిగతా ముగ్గురు నిద్రలేస్తారు. నేను ఒక చిన్న పిల్లాడి దెయ్యాన్ని చూశానని హీరోయిన్ చెప్తే అప్పుడు వాళ్ళు హీరోయిన్ తో పాటు బయటకు వచ్చి ఆ దెయ్యం కనిపిస్తుందేమని వెతుకుతారు. అప్పుడు హాస్టల్ వార్డెన్ దగ్గర ఉన్న ఆ దెయ్యం హీరోయిన్ కి మాత్రమే కనిపిస్తుంది. కానీ మిగతా ముగ్గురికి ఆ దెయ్యం కనిపించదు. ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ కి వార్డెన్ చనిపోయాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా వార్డెన్ ఇంటికి వెళ్తే అక్కడ హీరోయిన్ కి ఒక చిన్న కుర్రాడి ఫోటో కనిపిస్తుంది. అలాగే ఆ చిన్న కుర్రాడి దెయ్యమే రాత్రి వార్డెన్ దగ్గర ఉండడం హీరోయిన్ కి కనిపించింది. అది మాత్రమే కాకుండా ఆ చిన్న కుర్రాడు కొన్ని సంవత్సరాల ముందు చనిపోయిన వార్డెన్ వాళ్ళ అబ్బాయి అని తెలుస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ స్కూల్ కు వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ తో ఈ విధంగా చెప్తుంది. నాకు ఎవరి పక్కనైతే దెయ్యం కనిపిస్తుందో వాళ్ళు చనిపోతున్నారని ఆమె అంటే ఆమె ఫ్రెండ్స్ నమ్మరు. అలా కొన్ని రోజుల తర్వాత క్లాస్ రూమ్ లో హీరోయిన్ కి ఒక చిన్న పాప దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు ఆ దెయ్యం ఎవరి పక్కన నించుంటుందో చూద్దాం అనుకుంటే అక్కడ నుంచి మాయమవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ని అలాగే ఆమె ఫ్రెండ్స్ ని పార్టీకి పిలుస్తాడు. అలా ఆ రోజు రాత్రి హీరోయిన్ ఫ్రెండ్స్ బైక్ టాక్సీపై పార్టీకి వెళ్తారు. అలాగే హీరోయిన్ ని బైక్ పై తీసుకెళ్తాడు. పార్టీకి వెళ్లిన తర్వాత హీరోయిన్ కి గిఫ్ట్ ఇస్తే అది చూసి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత హీరో బైక్ పార్క్ చేయడానికి వెళ్తుంటే అప్పుడే హీరోయిన్ కి ఎక్కడో దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే హీరో బైక్ పై దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యాన్ని చూసిన హీరోయిన్ కి నెక్స్ట్ చనిపోయేది హీరో అని అర్థమవుతుంది. మరోవైపు హీరో బైక్ రేస్ కి వెళ్లాలని అనుకుంటాడు. ఈ విషయం హీరోయిన్ కి చెప్పడానికి వెళ్తే అతని వెనక ఒక దెయ్యం ఉంటుంది. హీరో బైక్ రేస్ కి వెళ్తాడని తెలిసి నువ్వు బైక్ రేస్ కి వెళ్తే చనిపోతావని హీరోయిన్ చెప్పినా సరే హీరో ఏమీ అవ్వదని చెప్పి బైక్ రేస్ కు వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఆమె ఫ్రెండ్స్ ను తీసుకుని బైక్ రేస్ జరిగే ప్లేస్ కు వెళ్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత బైక్ రేస్ కంప్లీట్ అవుతుంది. కానీ హీరోయిన్ అనుకున్నట్టు హీరో చనిపోలేదు. అతను చనిపోతాడని భయపడ్డావు కానీ బతికే ఉన్నాడని హీరోయిన్ ఫ్రెండ్స్ అంటారు. ఆ తర్వాత హీరోయిన్ ని చూసి రోడ్డు దాటి ఆమె దగ్గరకు వస్తుంటే హీరోని లారీ గుద్దేస్తుంది. అప్పుడు హీరో వెంటనే చనిపోతాడు. తన కళ్ళ ముందే హీరో చనిపోవడంతో హీరోయిన్ చాలా బాధపడుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న హీరోయిన్ కి బయట ఏదో సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు బయటకు వెళ్లి చూస్తే రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న దెయ్యం గాల్లో తేలుతూ కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసిన హీరోయిన్ భయంతో పరిగెడుతూ కింద పడిపోతే అది హీరోయిన్ ని చంపాలనుకుంటుంది. అప్పుడే హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే ఇదంతా ఆమెకు వచ్చిన కళ. ఆ తర్వాత రోజు లైబ్రరీకి వెళ్లిన హీరోయిన్ కి అక్కడ చిన్న పిల్ల దెయ్యం కనిపించి ఆమెని భయపెడుతుంది. వెంటనే హీరోయిన్ క్లాస్ రూమ్ లో ఉన్న ఆమె ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్తే అక్కడికి కూడా ఆ దెయ్యం వస్తుంది.
ఆ తర్వాత వీళ్ళందరూ ఆ దెయ్యాన్ని ఫాలో అవుతూ వెళ్తే అది ఒక పాత క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది. వీళ్ళు కూడా ఆ క్లాస్ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఉన్న వస్తువులన్నీ వాటికవే కదులుతాయి. ఇది చూసి భయపడి వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతారు. కానీ ఆ దెయ్యం మాత్రం గోడపైనే ఉంటుంది. ఆ రోజు రాత్రి హాస్టల్లో అందరూ పడుకున్న తర్వాత హీరోయిన్ కి ఆ చుట్టుపక్కల దెయ్యం ఉన్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తే ఆమె ఫ్రెండ్ వీణా పక్కన చిన్నపిల్ల దెయ్యం ఉంటుంది. సో నెక్స్ట్ చనిపోయేది వీణా అని హీరోయిన్ కి అర్థమైంది. ఈ విషయం వీణాతో చెప్తే ఆమె భయపడుతుంది కాబట్టి మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ తో చెప్తుంది. వీణా పక్కన ఒక చిన్నపిల్ల ఆత్మ ఉంది కాబట్టి నెక్స్ట్ వీణా చనిపోతుంది. ఈ విషయం ఆమెకు తెలియకుండా ఆమెని ఎలాగైనా కాపాడాలని అనుకుంటారు. ఆ తర్వాత రోజు ఉదయం అందరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా వీణా పక్కన దెయ్యం కనిపిస్తుంది. హీరోయిన్ కి ఎవరైనా చనిపోయే ముందు ఆత్మలు కనిపిస్తున్నట్టే ఇంకా ఎవరికైనా ఆత్మలు కనిపిస్తున్నాయా అని ఇంటర్నెట్ లో వెతికితే హీరోయిన్ కి కనిపిస్తున్నట్టే ఇద్దరికి ఆత్మలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది. వాళ్ళలో ఒక ఆమెకి ఆత్మలు కనిపిస్తున్నట్టు వేరే అతనికి చావుని మోసం చేసే శక్తి ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అతనికి భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను కనిపెట్టి ఆ ప్రమాదం నుంచి అతని ప్రాణాలు కాపాడుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వీణాకి తెలియకుండా అతని దగ్గరకు వెళ్తారు. ఆమెకి ఆత్మలు కనిపిస్తున్నాయని ఆ ఆత్మలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చనిపోతున్నారని జరిగిన విషయాలన్నీ హీరోయిన్ అతనితో చెప్తుంది. నువ్వు చనిపోయి బతకడం వలన నీకు ఆత్మలను చూసే శక్తి వచ్చింది. నీ ఫ్రెండ్ ని ప్రాణాలతో కాపాడాలంటే ఆమెకి ఈ హోలీ వాటర్ ఇవ్వు. ఇది ఆమె చేతిలో ఉంటే ఆమె చుట్టూ ఎటువంటి దెయ్యాలు ఉండవు కాబట్టి ఆమె చావు నుంచి తప్పించుకోవచ్చని చెప్తాడు. ఆ తర్వాత హాస్టల్ కు వెళ్లిన హీరోయిన్ ఆమె ఫ్రెండ్ వీణాకి ఆ వాటర్ ఇవ్వడానికి వెళ్తుంటే అక్కడికి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఆ హోలీ వాటర్ ఉన్న బాటిల్ ని పగలగొట్టేస్తుంది. అప్పుడు ఆమెతో గొడవ పడితే హీరోయిన్ కి గాయమవుతుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్స్ వచ్చి ఆమెను కాపాడుతారు. అలాగే వీణ ఫస్ట్ ఎయిడ్ కిట్ తెస్తానని చెప్పి వేరే రూమ్ కు వెళ్తుంది. అలా ఈమె ఫస్ట్ ఎయిడ్ కిట్ పట్టుకుని హీరోయిన్ దగ్గరకు వెళ్తుంటే ఆమెకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అవసరం లేదని చెప్పి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీణాతో గొడవ పడి ఆమెని మెట్లపై నుంచి తోసేస్తుంది. వీణా తలకి దెబ్బ తగలడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. హీరోయిన్ వీణాని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది. అందుకే హీరోయిన్ లాగే ఆత్మలు కనిపించే వేరే ఆమె దగ్గరకు వెళ్లి చూస్తే ఆమెకి కళ్ళు కనిపించవని తెలుస్తుంది. కానీ ఆమె చుట్టుపక్కల ఆత్మలు ఉన్నాయో లేదో తెలుసుకోగలదు. నా ఫ్రెండ్ చనిపోకుండా ఎలా కాపాడుకోవాలని హీరోయిన్ అడిగితే ఎవరి చావుని కూడా మనం ఆపలేము, అదే విధంగా నీ ఫ్రెండ్ చావుని కూడా మనం ఆపలేము. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ ఫ్రెండ్ చివరి క్షణాలని సంతోషంగా గడిపేలా చూడని ఆమె చెప్తుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ హాస్పిటల్ కి వెళ్తే వీణా అక్కడ వీల్ చైర్ లో కూర్చుంటుంది. అప్పుడు హీరోయిన్ ఆమె దగ్గరకు వెళ్లి నీకేమైనా అవుతుందేమో అని నేను చాలా బాధపడ్డాను, కానీ ఇంత త్వరగా నువ్వు బయటకు వస్తావని అనుకోలేదని హీరోయిన్ అంటుంది. అలాగే నా లైఫ్ లో దొరికిన బెస్ట్ ఫ్రెండ్ వి నువ్వే అని అంటే నువ్వు కూడా నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వీణా హీరోయిన్ చేతిలో ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెడుతుంది. అదే టైం కి మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి కొద్దిసేపటి ముందే వీణా చనిపోయింది, అలాగే చనిపోయే ముందు నీతో మాట్లాడాలనుకుందని వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పటి వరకు హీరోయిన్ మాట్లాడుతుంది వీణా ఆత్మతో. వీణా చనిపోయిందని తెలిసి హీరోయిన్ చాలా బాధపడుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఒక లేడీ పక్కన కూర్చొని మాట్లాడడం చూపిస్తారు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. ఈమెతో హీరోయిన్ ఎందుకు మాట్లాడుతుందంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో హీరోయిన్ కి తెలిసినా సరే వాళ్ళని చావు నుంచి కాపాడలేదు కాబట్టి ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ చివరి రోజులు సంతోషంగా గడిపేలా చేస్తుంది. అలాగే హీరోయిన్ పక్కన ఉన్న ఈ లేడీ కూడా త్వరలో చనిపోతుంది. అందుకే ఆమె చివరి రోజులు సంతోషంగా గడిపేలా హీరోయిన్ ఆమెతో మాట్లాడుతుంది. సో వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త సినిమాతో మళ్ళీ కలుద్దాం.